రామాయణంలో ముగ్ధుల్ని చేసే సన్నివేశం ఒకటి ఉన్నది. రావణాసురుడిని చంపేసిన తర్వాత ఆయన పరిగెట్టుకుని వెళ్ళి సీతాదేవిని తెచ్చే ప్రయత్నం చేయాలి. అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన. మొట్టమొదట విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. తర్వాత ఈ రావణాసురుడు ఇలా పడుకుని ఉన్నాడు, ఈ రావణాసురుడికి నువ్వు అంత్యక్రియలు చేయని విభీషణుడికి రాముడు చెప్తాడు. దుర్మార్గుడు, అప్రతిష్ట తెచ్చాడు, నీ భార్యను ఎత్తుకొచ్చాడు, మా పరువు తీశాడు, లంకాంతరం కొల్లేరైంది, వీడి నాశనం అయిపోయింది, వీడి వల్ల వీడికి ఎటువంటి సద్గతి ప్రార్థించాల్సిన అవసరం లేదు, వీడికి నేనేం చేయాలంటే లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మరణాంతాని వైరాణి, చావుతోటే వైరం ముగిసిపోయింది. ఎంత గొప్ప మాట అండి ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి వాక్యం ఇది. అక్కడతో ఆగలేదు ఆయన, ఇంకో మాట చెప్తాడు. ఇతను చనిపోవడంతో వైరం ముగిసిపోయింది, నాకు అతనికి అయిపోయింది. అంతేకాదు ఇతనికి నువ్వు సక్రమంగా అంత్యక్రియలు చేయి, ఇతను నీకు ఎలాగో నాకు అలాగే అని చెప్పాడు. అంటే నీకు అన్నగారు అయితే నాకు కూడా. ఎవరు భార్యను ఎత్తుకెళ్ళాడో, ఎవరు దుర్మార్గుడో, ఎంత మంచి ఎంత నచ్చ చెప్పినా వినలేదో, ఎవరైతే ఈ విలయానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఇంకా భార్య ముఖం కూడా చూడకుండా, అక్కడికి కూడా వెళ్లకుండానే అక్కడ కూర్చొని ఆ మనిషి చెప్పింది ఏమిటంటే అయిపోయింది, వీడు చేసిన దానికి వీడి శిక్ష, వాడితో యుద్ధం చేశాను నేను, చనిపోయాడు. ఇతను చనిపోవడంతో ఇతనికి నాకు వైరం ముగిసిపోయింది. దీన్ని ఏ భాషలో చెప్పాలని అడుగుతున్నాను. అక్కడతో కాదు, నీకెలాగో నాకు సోదరుడు అని చెప్పాడు. భార్యను ఎత్తుకెళ్ళి రాముడు రావణాసురుడిని అతను చనిపోయిన తర్వాత నాకు సోదరుడు అనగలిగాడు. ఇది ఈ నేల యొక్క శ్వాస, ఈ ద్వేషరాహిత్యం అనేది. ఇవాళ నువ్వు ఎలా కనిపించినా వాడు దుర్మార్గుడు, వాడు ద్వేషిస్తున్నాడు అని నువ్వు చెప్తా ఉన్నావు. వీడు మంచివాడు, వీడు దేశభక్తుడు అని చెప్తా ఉన్నావు.